నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, పొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిలలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిల్లు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి నామ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస పుత్ర నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. సింహరాశి వారికి క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయని కనుక చూస్తే ఆదాయం 2, వ్యయం 14. అంటే మనం సంపాదించే దానికంటే ఖర్చు పెట్టేది చాలా అధికం. రాజ్యపూజ్యం 2, అవమానం 2 సరి సమానంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మరి గురుడు మార్పు చెందేటువంటి మే 1 నుండి కనుక చూస్తే సంవత్సరాంతం వరకు కూడా దశమ స్థానంలో గురుడు సువర్ణమూర్తిగా ఉంటాడు. శనిశ్చరుడు సంవత్సరం అంతా సప్తమ స్థానంలో ఉంటాడు లోహమూర్తిగా. రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు తామ్రమూర్తులుగా. కాబట్టి ఎలా ఉంటుంది అంటే బృహస్పతి సంచారం సానుకూల ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట కొన్ని మాత్రం ఆటంకాలు ఎదురవుతాయి అని చెప్పొచ్చు. తప్పకుండా పై అధికారుల ఆగ్రహం రావచ్చు, అహంకారం. మనం కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఏదైనా కొంచెం ఉండొచ్చు. దానివల్ల అహంకారాలు ఇంకా మనం మాట్లాడినా, వాళ్ళు మాట్లాడినా, ఏది మాట్లాడినా అధికారులతో కొంత చిన్న చూపు అయితే చూడబడుతుంది. అట్లాగే గోచార రీత్యా దశమ గురుడు కొద్దిగా పీడను కలగజేస్తాడన్నది తెలిసిన విషయం. కాబట్టి మూర్తిమంతం చేత గురుడు శుభుడు కాబట్టి కొద్దిగా ఆ ఫలితం కొంత ప్రతికూలత అంతగా ఉండకపోయినప్పటికీ కొంత మనం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పేటువంటిది సూచన. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగాల్లో మార్పు వస్తుంది. వీరికి సంవత్సర ప్రారంభంలో కుటుంబ సౌఖ్యం కొద్దిగా లోపిస్తుంది. గృహ వాతావరణం సరిగ్గా లేకపోవడం, ఇంట దొంగలు పడేటువంటి ఒక దుష్ఫలితం అయితే ఉంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృత్తి వ్యాపార ఉద్యోగాలలో పురోగమనం అయితే ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు ప్రభుత్వం మరియు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల అనేక రకాలైనటువంటి లబ్ధి అయితే పొందుతారు. వైవాహిక జీవనం ఆశావాదంగా ఉంటుంది. కుటుంబ వృద్ధి, సమాజంలో గౌరవం, ఆదరణ అయితే కలిగి ఉంటారు. రాజకీయ నాయకులకు ఎన్నికల విజయం అయితే సాధిస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులకు, ముఖ్యంగా రైస్ మిల్లర్స్ గతం కంటే చాలా అనుకూలమైనటువంటి స్థితిలో అయితే చూస్తాం.
క్రమేపీ నిరాశను వదిలేసి ఉత్సాహం వైపు నడిచేటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో సింహరాశి వారికి కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారికి కళత్ర స్థానమైనటువంటి కుంభరాశిలో శని సంచారం ఉండడం వల్ల కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవనం, భార్య ద్వారా సంక్రమించే ఆస్తులు, వ్యాధులు, ఇతర తప్పులు వేలెత్తి చూపెట్టడం, మరి శత్రువులు, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపార స్థితి ఏదైతే ఉందో వీటి వల్ల కొద్దిగా ప్రభావితం అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ భవిష్యత్తు సంపాదన, మీరు చేసే వ్యాపారం మొదలైన విషయాల్లో మీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్ని విషయాల్లోనూ సంయమనం అయితే పాటించాలి. తొందరపాటుతనం అయితే ఉండకూడదు. నైతిక విలువల్ని మర్చిపోకూడదు. నైతిక విలువల్ని తప్పనిసరిగా పాటించవలసినటువంటి విషయం ఉంది. చట్టపరమైనటువంటి విషయాల్లో కూడా నైతిక మార్గదర్శనం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి, అనుగుణంగా ఉండాలి. పనిచేస్తే ఇవన్నీ కూడా మనం నైతికంగా ఒక స్థితి అయినటువంటి మార్గంలో కనుక నడిస్తే చికాకులన్నింటినీ కూడా అధిగమించవచ్చు. రాహు అష్టమ స్థానంలో, కేతువు ధనస్థానంలో ఉండడం వల్ల వ్యవహార ప్రతిబంధకాలన్నీ తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఆ వ్యవహారాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే నీచమైన కార్యకలాపాలు ఏవైనా ఉంటే వాటిలలో దూరకుండా, పాల్పడకుండా జాగ్రత్త వహించాలి. ఇక మఖ నక్షత్రం వారికి అధికంగా బీపీ, రక్తపోటు అంటారు కదా, అలాంటివి వచ్చేటువంటిది ఉంది. సంతాన వృద్ధి ఉంటుంది. పుబ్బా నక్షత్రం వారికి వర్తక వ్యాపారాలన్నీ కూడా సామాన్యంగా ఉంటాయి. వివాహం ఆలస్యం అవుతుంది. ఉత్తర నక్షత్రం వారికి సర్వత్రా జయం కలుగుతుంది అని చెప్పొచ్చు. ఇక మనం ఏదైనా విష్ణు సహస్రం ఇలాంటివన్నీ జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం బాగుంటుంది. సింహరాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా విన్నారు కదా. మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో, కొంత ఓపికతో, కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని, అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా, సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్నీ ఉత్సాహంగా, చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని, కొత్తదనాన్ని, కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ, ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.